హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంగళూరు నుంచి వచ్చాం కదండి. మొక్కలు చూడండి ఎట్లా ఉన్నాయో. కొంచెం పోషకాలు ఇవ్వాలి వీటికి. పొన్నగంటి కూర పెట్టానండి. వచ్చేటప్పుడు పక్కన పొలంలో ఉంటే తీసుకొచ్చి అన్ని టబ్బుల్లో పెట్టాను. ఇక్కడ బంతి చెట్లు చూడండి అసలు విరగబూసేసినాయండి. చాలా వరకు కోసేసాము. చూడండి ఎన్ని పూలు గుత్తులు గుత్తులుగా చెట్టు ఎంత పొడుగు వచ్చేసిందో చూడండి. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పూలన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగో గుత్తులుగా ఉన్నాయి. ములగ చెట్టు కూడా చూడండి. మనం పెట్టుకున్నాం కదా, 4 నెలలు అయింది కదా. ఇంకొక 2 నెలలు అంటే 6 నెలలకి మనకి మామూలుగా పూత వచ్చేస్తుందండి. విత్తనం అయితే చూడండి చెట్టు ఎంత హైట్ వచ్చేసిందో ములగ చెట్టు. ఈసారి టబ్బులో నేను ములక్కాయలు కాయించాలని కోరికండి. ఆల్రెడీ మనకు మునగ చెట్టు ఉంది కదా. ఇక్కడ చూడండి నేతి బీర గింజలు పెట్టాను, కానీ ఇవి కార్తీక మాసం అంతా అయిపోయాక ఇప్పుడు వస్తున్నాయండి. తులసి చెట్లు చూసారా ఎంత బాగా వచ్చేసినాయి అన్ని టబ్బుల్లో. మందారాలు పెట్టాను కదా, చూడండి చూపిస్తున్నాను. పచ్చిమిరప కూడా నేను ఆకుముడత వస్తే మందులు కొట్టానండి, కొంచెం తగ్గింది. ఇప్పుడే పూత పడింది. కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇది కారబంతి చెట్టు అండి. ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి చూడండి. ఇక్కడ పువ్వులు ఉన్నాయి, కారబంతి పూలు. ఇది బరువుకి టబ్బులోంచి కింద పడిపోయిందండి. కర్ర పెట్టి కట్టాలి వీటిని. టమాటా నారు కూడా కాయలు వేసేసి వెళ్ళానండి టబ్బుల్లో. ఇక్కడ చూసారా మామిడల్లం పెట్టాను కదా, చూడండి ఇగో పక్క నుంచి కూడా మామిడల్లం మొలిచింది. బాగుంది కదా. ఇదిగో చూపిస్తున్నాను చూడండి మీకు. పసుపు కొమ్ముల్లాగా ఉన్నాయి కదా మామిడల్లం. చూడండి ఎంత హైట్ వచ్చిందో మనకి. సేమ్ పసుపులాగే ఉంటుందండి. అలాగే గోంగూర, మందారాలు చూడండి మొగ్గలు. వంకాయలు బాగా హైట్ వచ్చేసి ఇట్లా గుత్తులుగా పడుతున్నాయండి కాయలు. ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మామిడల్లో. ఇదిగోండి ఇది కొన్ని రోజులు అయిన తర్వాత నేను తీస్తానండి. చూడండి మొత్తం ఇట్లాగా వెన్నులుగా వచ్చేసింది మామిడల్లో. ఇలాగ నేను 3 టబ్బుల్లో పెట్టానండి. వంగనారు చూడండి, నిన్న గార్డెన్కి వెళ్తే మరువం కనిపించిందండి. దవనం కూడా తీసుకొచ్చాను చూసారా. ఇవి పెద్ద టబ్బుల్లోకి మార్చాలి, నిన్నే తీసుకొచ్చాను. అలాగే తులసి వనం చూడండి, మన గార్డెన్లో అన్ని తులసి చెట్లేనండి. వంగనారు చూడండి, చిన్న మొక్కలు నేను మీకు చూపించినప్పుడు. ఇదిగోండి ఇక్కడ కూడా మామిడల్లో ఉంది చూసారా. ఇది చెట్టు తీసిన తర్వాత మనం దుంప తీసుకోవాలండి. చూడండి మీకు చూపిస్తున్నాను. అలాగే మందార చెట్లన్నీ కూడా తులసి చెట్లతోటి కవర్ అయిపోయినాయండి. బెండ చెట్లు ఎండిపోతే తీసేసానండి, మళ్ళీ విత్తనాలు పెడదామని. అలాగే కరివేపాకు, పేనుబంక వస్తే మొత్తం నేను కట్ చేస్తానండి. మందార చెట్లన్నీ కట్ చేసేసి మళ్ళీ నేను వీటికి మందు స్ప్రే చేశానండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా, శీతాకాలం కదండి. ఇక్కడ చూడండి మనకి మిల్లీ బగ్స్ వచ్చినాయండి. ఇదంతా కూడా నేను స్ప్రే చేసేసి వాటర్ తోటి మందు స్ప్రే చేశానండి. అలాగే గులాబీలు చూడండి, గంధం రంగు గులాబీ. తులసి చెట్లు అయితే అసలు చెప్పనే అవసరం లేదండి. ఇదిగో మందారాలన్నీ కూడా కట్ చేసి ఇలాగా చూడండి. వంకాయలు తినేసినాయండి. ఇక్కడ కూడా వంగ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి అక్కడక్కడ నేను వంగ చెట్లు నాటాను కదా టబ్బుల్లో. మొక్కలన్నీ కూడా తాజాగా ఉన్నాయండి నేను ఊరి నుంచి వచ్చేటప్పటికి. ఇక్కడ పువ్వులు చూడండి కోసాను. ఇక్కడ బీరకాయలన్నీ కూడా పాలినేషన్కి వచ్చిందండి. నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను. బీరకాయ చూడండి, ఇది పొడుగు బీరకాయ అండి. అలాగే మీకు గుత్తి వంకాయలు చూడండి. ఇక్కడ ఒక ములగ చెట్టు కూడా పెట్టాను. వంకాయలు చూడండి, గుత్తి వంకాయలు చూడండి, అన్నీ కూడా ఇలాగా కాయలు ఉన్నాయి. అలాగే కలువ పూల చెట్టు నేను కుండీ లీక్ అవుతుందని చెప్పి ఇట్లా టబ్బుల్లో పెట్టేశానండి. దోసకాయలు చూడండి
అన్నీ కూడా దోసకాయలు పిందెలు పడ్డాయి చూడండి. చిక్కుడైతే అసలు బాగా పాకిందండి, చెట్టు అంతా పందిరంతా కూడా చెట్టు పాకింది. అలాగే నేతిబీర కూడా ఇప్పుడే పైకి వస్తున్నాయండి. నేతిబీర పాదులు ఇవి చూడండి, ఇలాగ కర్ర పెట్టాను. గోంగూర అయితే విత్తనాలు వచ్చేసినాయండి. ఈసారి నేను గోంగూర విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. దోసకాయలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇగోండి మా గార్డెన్లో దోసకాయలు. గిజర్ బాగుందని చెప్పి నేను నాటాను కదా, చూడండి ఎన్ని కాయలు చూడండి పందిరి నిండా. ఇగోండి చూస్తున్నారా, బాగున్నాయి కదా దోసకాయలు. అలాగే చిక్కుడుకాయలు ఇప్పుడే పూత పడిందండి. ఇదిగో చిక్కుడు పాదు ఎక్కిచ్చానని చెప్పాను కదా, మీకు ఇటు నుంచి చూపిస్తాను. ఇదిగో చిక్కుడు చూడండి, ఇక్కడ కూడా పూత వచ్చిందండి చిక్కుడు. మొత్తం కూడా ఇలాగా సొర చెట్టు కూడా పాకింది. ఇంకా నేను విత్తనాలు పెట్టాలండి. ఇక్కడ చెట్టు చిక్కుళ్ళు చూడండి, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసినాయి కాయలన్నీ, తెల్ల పూలు. అలాగే బాగుంది కదా గార్డెను. చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో పెడుతున్నానండి. చిక్కుడు పాదు చూసారా ఎంత పాకిందో. నేను ఇలాగా ప్లాస్టిక్ వైర్ తోటి పందిరి వేసానని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి. చూడండి ఎంత బాగుందో పందిరి. అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అలాగే బీరకాయ కూడా ఇలా వచ్చేస్తుంది. మామిడికాయ కూడా ఒక్క కాయ వచ్చిందండి. చూడండి ఎంత పెద్దదైందో. ఇప్పుడే చెట్టు అంతా పువ్వు స్టార్ట్ అయిందండి, కానీ ఒక్కటి మాత్రం కాయ పెద్దదైంది చూడండి. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయేమో చూడాలండి. చెట్టు అంతా కూడా ఇంకా పూత రాలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఇంకొక మామిడి చెట్టు ఉంది కదా, 3 మామిడి చెట్లు కదా చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇగోండి పిందెలు చూసారా. ఇక్కడ చూసారా ములగ చెట్టు. అసలు చెట్టు ఖాళీ లేకుండా కాయ వచ్చేసిందండి. ఈసారి శీతాకాలం కదండి, కాయగూరలు అన్నీ కూడా తాజాగా ఉంటాయి. పువ్వుతో చూడండి ఎంత బాగుందో. చెట్టు అంతా ఫ్రెష్గా గ్రీన్గా, అసలు పొడుగాటి కాయలతోటి ఎంత బాగుందోనండి ఈ చెట్టు. మీకు చూపిద్దామని, షేర్ చేద్దామని మీకు ఇలాగ నేను వీడియో చేశానండి. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని. చూస్తున్నారా ఎన్ని కాయలు. ఇది నేలలో వేశానండి, చాలా కాలం అయింది. పైన టబ్బులో కూడా నేను ఒక ములగ చెట్టు వేశానండి, అది కూడా మనం కాస్తే వీడియో చేద్దాము. చూడండి ఎంత కాయ ఉందో. అది నాటుకాయ అండి, ఇది హైబ్రిడ్ కాయ. ఒక్కొక్క కాయ మనకి చెయ్యి బారంత ఉంటుందండి. ఒక్కొక్క కాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే బయట మనం కొనుక్కొని తింటే ఈ రుచి రాదండి, అంత బాగుంటుంది. మీ అందరికీ చూపిద్దామని ఈ వీడియో చేశానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బాగుంది కదా, గ్రీన్గా అంతా కూడా గార్డెను. థ్యాంక్ యూ.